నమస్తే అన్న, మీ పేరు? ప్రసాద్ అన్నయ్య. మీరు ఎవరన్నా? జాలర్పేట ఇక్కడే. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం మన రావాలనుకుంటున్నారు? వైసీపీ జగన్ పార్టీ వస్తే బాగుంటుంది అన్నయ్య. ఎందుకని? ఎందుకంటే మన జగన్ చాలా పథకాలు అమలు చేశారు కదా, దాంతో ఇంకా వాలంటీర్స్ అప్లై చేయడం వల్ల ఇంకా మనకు సులువుగా ఉంటుంది కదా, అన్ని ఇంటింటికి వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు మేనిఫెస్టో చూసారా? చూసా అన్న. ఎలా అనిపిస్తుంది? అది చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. ఇంకా ఈ పార్టీ వస్తే ఇంకా కొత్తగా తెస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మేనిఫెస్టోలో మీకు నచ్చిన అంశం ఏంటి? మ్యాన్ అంటే విద్య దీవెన, ఇంకా ఇంటి ఫంక్షన్స్ సప్లై, ఇవన్నీ కొంచెం బాగున్నాయి అన్న. ఇంకా ఇంకా ఏ అంశాలు బాగా అనిపించాయి? ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్ సంథింగ్ చాలా ఉన్నాయి, చెప్పాలంటే ఇంకా సరిపోవన్న మాటలతో అయితే. ఇప్పుడు రాజధాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మన వైజాగ్ క్యాపిటల్గా పెట్టడం వల్ల మనకి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే చాలా అవకాశాలు ఉంటాయి, కొత్తగా కంపెనీస్ వస్తాయి, ఇంకా ఎన్నో స్కిల్ డెవలప్మెంట్స్, ఇంకా చాలా వాటికి మన వైజాగ్ ఇంకా డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే వేరే సిటీస్తో కంపేర్ చేస్తే వైజాగ్కి క్యాపిటల్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే వైజాగ్ చాలా వాటిలో బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా కంపెనీస్ కూడా ఇంకా అప్డేట్ అవుతూ ఉంటుంది కదా వైజాగ్, అందుకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే అన్న.